చూడండి, ఈ బ్యాగ్కున్న పొడవుని మనము 2 అంగుళాలు ఇలాగ పైకి ఫోల్డ్ చేసుకోవాలి. పైకి ఫోల్డ్ చేసుకొని ఎందుకు చేసుకోవాలి అంటే షేప్ వేస్తాము, కింద మనం షేప్ వేస్తాము. అందుకు ఇలా మూల పెట్టుకొని ఇక్కడ పేపర్కున్న మూల పెట్టుకొని షోల్డర్ సేమ్ గీయాలి, చంక కూడా సేమ్ గీయాలి, చంక కింద ఉన్న భాగం కూడా సేమ్ గీయాలి. తర్వాత పొడవు కూడా దాది ఎంత పొడవు ఉంటే అలాగే గీయాలి. మీకు మార్పు ఎక్కడంటే ఇక్కడ మారుస్తాము. ఇక్కడ ఫ్రంట్కున్న దానికి ఇట్లా భారీగా మనము ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇది వచ్చేసి ఇక్కడికి అడ్డగీత కొట్టాలి. కొట్టాక దీనికి రౌండ్ చేయాలి. రౌండ్ చేసినాక ఇది మన వైపు పెట్టుకుని అది అలాగే పెట్టుకుని ఫ్రంట్ ఒక్కసారి మనము కొలుచుకోవాలి. ఫ్రంట్ మనం మార్క్ చేసిన దగ్గరికి వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి. పైన 1/2 ఇంచు మనకి షోల్డర్ ఖర్చు కూడా తీసుకొని పెట్టుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 4వ హుక్స్ ఉంటుంది, 1 2 3 4వ హుక్స్ మడ నాకు రౌండ్గా సరిపోయింది. 4వ హుక్స్ దగ్గర నుంచి ఇది ఇలాగా రౌండ్ చేసుకోవాలి. ఇది రౌండ్ చేసుకున్నాక ఇక్కడ షేప్ వస్తుంది, షేప్ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ షేప్ డాట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా డాట్ దగ్గర నుండి మీరు ఈ యొక్క పట్టీ కట్టే వరకు మీరు పెట్టుకోవాలి. అక్కడ ఒక డాట్ మార్క్ పెట్టుకున్నాక ఇది ఒకసారి కౌంట్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంటుంది, బ్లౌజ్ పాపకి 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఏది ఇలా తర్వాత ఇది ఇలా, ఇది చంకకి కొంచెము ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. కిందకు వచ్చాక ఇక్కడ లో షేప్ తీసుకోవాలి. ఎందుకు, మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ వేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా మనకి లో షేప్ కావాలి. ఇది ఫ్రంట్ నెక్, ఇది షోల్డర్, ఇది చంక కింద భాగం, ఇది పొడవు, ఇది ముందు మెడ రౌండ్, ఇది ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తే ఫ్రంట్. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. కట్ చేసినాక ఇది బ్యాక్ మీద పెట్టి చూసుకోవాలి. మనం డీసీ బయట కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా డీసీ లోపల కట్ చేసుకోకూడదు. డాట్లు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఈ 2 కరెక్ట్గా రావాలి. మనకి ఇక్కడ ఈ 2 కరెక్ట్గా రావాలి. ఎగస్ట్రా ఉన్నది మనం తీసివేసుకోవచ్చు. షోల్డర్ కింద పేపర్ కరెక్ట్గా ఉంది, పై పేపర్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పొడవు ఇది, కింద షేప్ ఉంది కదా, ఈ షేప్ వేస్తే 2 ఈక్వల్ అవుతుంది. దీనికి వెనుక నడుం పట్టి కట్టాలి. ఇది ఇలా పట్టి దీనికి కట్టాలి. ఇది ఎందుకు తగ్గింది అంటే దీనిలో మీకు 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. షేప్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు ఉంది. ఈ రెండింటి మధ్యలో వేయి ఈ షేప్ వేస్తే దీన్ని షేపు అంటారు. ఈ షేప్ అయితే 2 ఈక్వల్ అవుతాయి.